కర్ణుడు పతనమై ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు ఏమిటి తెలుసా? భారతదేశ ఇతిహాసాలలో అతి పెద్దదైన మహాభారతాన్ని మనం చూసుకుంటే కనుక మనకు కురుక్షేత్రం విశిష్టత, ధర్మ సంస్థాపన గుర్తుకు వస్తుంది. కురుక్షేత్రంలో ఎంతోమంది మహనీయులు, మహావీరులు తమ ప్రాణాలను త్యాగం చేసినప్పటికీ వారిలో కర్ణుడిది మాత్రం ప్రత్యేకమైన పాత్ర. స్నేహం అంటే దుర్యోధన కర్ణులదే అని మనం సర్వసాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. అసలు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓటమి పాలు కావటానికి కర్ణుని పరాక్రమం ఏమాత్రం ఉపయోగపడకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కర్ణుడి పరాక్రమం అది కోల్పోవడానికి కారణాలు తెలుసుకుందాం. కౌరవులకి పాండవులంటే గిట్టేది కాదు. పాండవులను ఎవరైనా ప్రశంసిస్తే దుర్యోధనుడు సహించేవాడు కాదు. ఒకానొక సమయంలో పాండవులకు కౌరవులకు మధ్య బాలపరీక్ష జరిగే సమయంలో కర్ణుడు అక్కడికి వస్తాడు. ఇదివరకే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న కర్ణుడు అక్కడ అర్జునుడిని ఓడిస్తాడు. అది చూసిన దుర్యోధనుడు యుద్ధంలో అర్జునుడిని ఎదుర్కోగల మహావీరుడు వచ్చాడని సంతోషించి అతనితో చెలిమి చేసుకుంటాడు. ఆ సమయంలో కర్ణుడు కృతజ్ఞత చూపించదలిచి దుర్యోధనుడి కోసం, కురు సామ్రాజ్య ప్రతిష్ట కోసం తాను ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ఆశతోనే ఉన్న దుర్యోధనుడు కర్ణుడి పట్టాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ క్రమంలో రథంపై ఊరేగుతున్న కవచ కుండలాలు గల ఆ వీరుడిని చూసి కుంతీదేవి తన పుత్రునిగా గుర్తిస్తుంది. కానీ మనసులో ఆనందం ఉన్నప్పటికీ ఆనాడు సంఘానికి భీతి చెంది చేసినటువంటి తప్పిదాన్ని గుర్తు చేసుకొని క్షోభిస్తుంది. విశ్రాంతి తీసుకునే సమయంలో ఏనాడు ఎవరికి మేలు చేసినట్లు ఎరగని దుర్యోధనుడు తనకు ఇంతటి భాగ్యాన్ని ఎందుకు కలగజేస్తాడా అని ఆలోచిస్తూ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక కర్ణుడు తన చిన్నతనంలో తల్లి అయిన రాధ దగ్గరకు వెళ్ళి తనకు కవచ కుండలాలు ఎలా వచ్చాయని అడుగుతాడు. రాధ అప్పుడు సమాధానమిస్తూ, పిల్లలు లేని మాకు నువ్వు నదిలో బుట్టలో దొరికావని, తాము అసలు తల్లిదండ్రులము కామని, అయితే నిన్ను ప్రాణప్రదంగా పెంచుకున్నామని చెప్పింది. కొంతకాలం తర్వాత కర్ణుడు విద్యను నేర్చుకోవడానికి పరశురాముడి దగ్గరకు వెళ్తాడు. కానీ పరశురాముడు క్షత్రియులకు విద్య నేర్పనని చెబుతాడు. కర్ణుడు తాను క్షత్రియుడిని కానని శూద్రుడినని చెబుతాడు. అర్జునుడు తండ్రి ఇంద్రుడు కర్ణుడి నైపుణ్యాలను చూసి ఓర్వలేక అర్జునుడికి ఏనాటికైనా ముప్పు వస్తుందని గ్రహించి పన్నాగం చేస్తాడు. పరశురాముడు ఒకనాడు కర్ణుడి తొడలపై తల ఉంచి విశ్రమిస్తుండగా ఇంద్రుడు కీటకం రూపంలో కర్ణుడి తొడను గాయం చేసి రక్తస్రావం కలిగిస్తాడు. రక్తస్పర్శకు పరశురాముడు మేల్కొని కర్ణుడి సహనాన్ని గమనించి, నువ్వు శూద్రుడవని చెప్పి మోసం చేశావు, నువ్వు నేర్చుకున్న విద్యలు నీకు అవసరమైన సమయంలో ఉపయోగపడవని శపిస్తాడు. కర్ణుడిని ఎన్నో శాపాలకు గురి చేస్తాడు ఇంద్రుడు. కర్ణుడు ఆందోళనతో అడవిలో వెళ్తుండగా గోవును సమీపిస్తూ ఒక పులి కనిపిస్తుంది. కర్ణుడు దానిపై బాణాన్ని సంధిస్తాడు. అది మరణించి లేగదూడ రూపంలోకి మారుతుంది. గోవును పెంచుకుంటున్న వేద పండితుడు దానిని చూసి ఆగ్రహం చెంది కర్ణుడిని, నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు నీకు ఎవరూ సహాయం చెయ్యరు అని శపిస్తాడు. ఒకరోజు కర్ణుడు రాజదర్బారికి వెళ్తుంటే దారిలో ఒక పాప ఏడుస్తూ కనిపిస్తుంది. పాపను సముదాయించి కారణం అడుగుతాడు. ఇక తాను ఇంటికి నెయ్యి తీసుకువెళ్తుండగా అది కింద పడి నేలపాలయ్యిందని, నెయ్యి తీసుకువెళ్ళకపోతే తల్లి తిడుతుందని చెబుతుంది. కర్ణుడు వెంటనే మట్టిలో పడిన నెయ్యిని గట్టిగా పిండి పాపకు ఇస్తాడు. భూదేవి ప్రత్యక్షమై, భూమి స్వీకరించిన దానిని తిరిగి తీసుకోకూడదని తెలియదా? యుద్ధ సమయంలో నీ రథాన్ని నేను మోయనని శపిస్తుంది. ఇన్ని శాపాలకు గురైన కర్ణుడు చివరికి కురుక్షేత్రంలో వీర మరణం పొందుతాడు.